In second unit, the first concept is expectation. Expectation is nothing but the average value of the probability distribution function. Expectation is nothing but the average value of probability distribution function. It is to be represented with E of x or simply x bar. E of x or x bar. It is also called mean or average value or expectation value. All are to be same. దీనిలో మనకి ఫస్ట్ ఫార్ములా ఫర్ ఏ కంటిన్యూస్ సిగ్నల్ E of x is equal to x bar is equal to integral minus infinite to infinite x into fx of x dx. చూడండి నాన్న, ఇక్కడ E of x అని చూసారు బ్రాకెట్లో. ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ రాయాలి. బట్ ఇక్కడ రాయకూడదు. ఇది ఫంక్షన్, ఇది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఆ సపరేట్ అమ్మ. ఈ ఎక్స్ ఇక్కడ 1 పెడితే ఇక్కడ 1 పెట్టాలి, ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2 పెట్టాలి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని పెడితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పెట్టాలి, ఏది పెడితే అది పెట్టాలి. దీంట్లో యాక్చువల్గా మనకి 3 రకాలు ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్, దీని ఫస్ట్. తర్వాత ఏ ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్, expectation of a function g of x, which is E of g of x is equal to integral minus infinite to infinite. ఇప్పుడు చూడండి అమ్మా, x ఉండాల్సిన ప్లేస్ g of x వచ్చింది కాబట్టి g of x into fx of x dx. This is the formula of expectation for a function g of x in continuous range. And third one వచ్చరికి కండిషనల్ ఎక్స్పెక్టేషన్ చెప్తాం. కండిషనల్ అనగానే ఏమవుతుంది అంటే మనకి జనరల్గా ఈ ఆఫ్ ఎక్స్ రాసేవాళ్ళం ఇప్పుడు సమ్ ఎక్స్ బై బి అని తీసుకుంటాం, విచ్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్. ఇప్పుడు మనం తీసుకున్న కండిషనల్ కదా నాన్న. సో హియర్ ఆల్సో వి రైట్ ద కరస్పాండింగ్ కండిషనల్ ఫంక్షన్. సో దట్ ఈస్ ద ర్యాండమ్ వేరియబుల్ వాల్యూ ఈజ్ అండ్ ఇక్కడ డెన్సిటీ ఫంక్షన్ అనేది కండిషనల్ వాల్యూ తీసుకోవాలి. ఎందుకంటే మనకు కండిషనల్ డెన్సిటీ అనేది ఒక చదివాం కదా ఆల్రెడీ మనం. అందుకనే హియర్ వి రిప్రజెంట్ ద కండిషనల్ డెన్సిటీ ఫంక్షన్ దట్ ఈస్ ఎక్స్ ఇంటూ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్ బై బి డిఎక్స్. సో దిస్ ఈస్ కండిషనల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ కంటిన్యూస్ సిగ్నల్. మనం చెప్పిన అన్ని కూడా కంటిన్యూస్. ఇప్పుడైతే డిస్క్రీట్ ఫార్ములాస్ ఇక్కడ రాస్తాను చూడండి. సో ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రీట్ కి కంటిన్యూస్ వేరియేషన్ ఏంటంటే ఇక్కడేమో ఇంటిగ్రేషన్ సింబల్ వాడతాం, ఇక్కడ వచ్చేసరికి ఏమో సిగ్మా సింబల్ వాడతాం. సో నెక్స్ట్ వన్ xi ఇంటూ ఇక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ వాడతాం, ఇక్కడ డైరెక్ట్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీసే వాడతాం, దట్ ఈస్ p ఆఫ్ ఎక్స్. సో ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ బదులు సిగ్మా ఎక్స్, ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ p ఆఫ్ ఎక్స్ రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఆఫ్ g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n g ఆఫ్ xi ఇంటూ p ఆఫ్ ఎక్స్. And similarly E of x by b is equal to sigma I is equal to 1 to n of xi into p of xi by b. ఇది సేమ్ చూడండి, ఇంటిగ్రేషన్ దగ్గర సిగ్మా ఎక్స్ ఉన్న దగ్గర xi, ఎందుకంటే ఇక్కడ సిగ్మా ఈక్వల్ టు 1 to n వేరీ అవుతుంది కాబట్టి x దగ్గర xi. ఇక్కడ ఎఫెక్ట్స్ అన్న ప్రతి దగ్గర మనం ప్రాబిలిటీ చేంజ్ చేస్తాం, దట్ ఈస్ p ఆఫ్ xi బై b. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ రిలేటెడ్ టు ఎక్స్పెక్టేషన్. దీని మీద మనం ఒక 6 ప్రాపర్టీస్ చెప్తాం. ఫస్ట్ ప్రాపర్టీ నెంబర్ 1 ఏంటంటే ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ కాన్స్టెంట్. సెకండ్ వన్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ax ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, అంటే ఏ అనే కాన్స్టెంట్ బయటకు వస్తున్నాం. థర్డ్ వన్ ఈ రెండు క్లబ్ చేస్తే E ఆఫ్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ E ఆఫ్ x ప్లస్ E ఆఫ్ b అంటే bm. సో దెర్ఫోర్ a ఇంటూ E ఆఫ్ x ప్లస్ b. సో దట్ ఇస్ ద రిలేషన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇందులో మనకి ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 దెన్ E ఆఫ్ x ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ మనకు 0 కన్నా ఎక్కువ ఉంది అంటే ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా మోర్ దాన్ 0నే అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ mod of E of x is less than or equal to E of mod.
mod of E of x is less than or equal to E of mod x. And last one, the expectation of two functions E of g1 of x plus g2 of x is equal to, expectation separate అవుతుందమ్మా, that is E of g1 of x plus E of g2 of x. So these are the 6 properties అండి. ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డైరెక్ట్గానే చేసాం. సో దీస్ రిలేటెడ్ టు కంప్లీట్ ఎక్స్పెక్టేషన్ కాన్సెప్ట్స్ అండి. సో దీని తర్వాత నెక్స్ట్ వన్ వస్తే మనం ఏం చేసామంటే ఒక 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం, 4 ప్రాబ్లమ్స్ చేసాం. ఆ 4 ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత వి డిస్కస్ అబౌట్ మొమెంట్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్స్కి వెళ్ళాము. సో మొమెంట్ అంటే ఏంటంటే యాక్చువల్లీ మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టాటిస్టికల్ యావరేజ్. మొమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టాటిస్టికల్ యావరేజ్. సో స్టాటిస్టికల్ యావరేజ్ అంటే ఈ సింగిల్ ఫంక్షన్ యావరేజ్ మొత్తాన్ని తీసుకొని ఓవరాల్ ఫంక్షన్స్ మొత్తాన్ని అప్లై చేసినప్పుడు వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే స్టాటిస్టికల్ యావరేజెస్ అంటాం. సో దీనిలో 2 రకాలు. ఒకటి వచ్చేసరికి మొమెంట్ అబౌట్ ఆరిజిన్. మొమెంట్ అబౌట్ ఆరిజిన్. సో దీని సింబల్ ఎం సఫిక్స్లో ఎన్ఎం. రెండవది మొమెంట్ అబౌట్ మీన్. మొమెంట్ అబౌట్ మీన్ ఆర్ దీన్నే మనం సెంట్రల్ మొమెంట్ అంటాం, ఆర్ సెంట్రల్ మొమెంట్. సో దీన్ని వచ్చాక మనం న్యూ ఎన్ అనే సింబల్తో చూపిస్తాం. అసలు ఈ రెండిట్లో ఫస్ట్ మనకున్న ఒకే ఒక వేరియేషన్ ఇందా మనం ఫార్ములా చెప్పాం, గుర్తుందమ్మా మీకు? ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఫార్ములా చెప్పాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ g ఆఫ్ x ఇంటూ fx ఆఫ్ x dx. ఇట్ ఈస్ వన్ ఫార్ములా ఫర్ కంటిన్యూస్ సిగ్నల్. ఫర్ కంటిన్యూస్ సిగ్నల్ అండ్ for discrete signal, so this is the formula. E of g of x is equal to integration place to sigma వస్తుంది, తర్వాత g of xi. ఇక్కడ యాక్చువల్గా i equal to 1 to n తీసుకుంటాం కాబట్టి g of xi. ఈ fx of x కాస్త ప్రాబిలిటీ కన్వర్ట్ అవుతుందమ్మా, దట్ ఈస్ p of x. సో దీస్ ఆర్ ద 2 ఫార్ములాస్. ఇక్కడ ఏం లేదు చూడండి. ఇన్ కేస్ ఆఫ్ g of x, here we are considering x power n. ఈ g ఆఫ్ x ఉన్న దగ్గరల్లా మనం ఏం రీప్లేస్ చేయాలంటే x పవర్ n కనుక రీప్లేస్ చేసాము అంటే దాన్ని మనం ఏమంటాం అంటే మొమెంట్ అబౌట్ ఆరిజిన్ అంటాం. అది ఇన్ కేస్ ఆఫ్ హియర్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x బార్ హోల్ పవర్ n. దీనికి మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇక్కడ మీన్ వాల్యూ x బార్ అనే టర్మ్ ఉంది, మీన్ వాల్యూ x బార్ ఉంది, అందుకని దీన్ని మొమెంట్ అబౌట్ మీన్ అంటుంది. ఇక్కడ దీన్ని ఇలా రాయొచ్చు, ఎడ్జోండి ఒకసారి x మైనస్ 0 హోల్ పవర్ n రాయొచ్చా అంటే మీన్ వాల్యూ ఎంత అయింది? 0 అయిపోయింది. మీన్ వాల్యూ 0 అయింది కాబట్టి దీన్ని ఏమన్నా అంటే ఆరిజిన్ అంటున్నాం. ఆరిజిన్ అంటే సెంటర్, దట్ మీన్స్ దట్ 0 అని. అందుకని దీన్ని మనం ఏమన్నా అంటే మొమెంట్ అబౌట్ ఆరిజిన్ అన్నాం అంటే మీన్ వాల్యూ 0 అని. మొమెంట్ అబౌట్ మీన్ అన్నామంటే మీన్ వాల్యూ ఉంటుంది అని దాని మీనింగ్. సో ఈ రెండిట్ల వేరియేషన్ ఒకటే. x మైనస్ x బార్ హోల్ పవర్ n లో x బార్ దగ్గర x బార్ అనే వాల్యూ ఉంటేనేమో మొమెంట్ అబౌట్ మీన్ అంటే, x బార్ దగ్గర 0 రీప్లేస్ చేసామనుకో అమ్మ, అప్పుడు x మైనస్ 0 హోల్ పవర్ n, దట్ ఈస్ x పవర్ n. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం అంటే మొమెంట్ అబౌట్ ఆరిజిన్ అంటాం. సో మొమెంట్ అబౌట్ ఆరిజిన్ అంటే x పవర్ n రీప్లేస్ చేయాలి g ఆఫ్ x లో, అండ్ మొమెంట్ అబౌట్ మీన్ అన్నా సెంట్రల్ మొమెంట్ అన్నా g ఆఫ్ x ఉన్న దగ్గర x మైనస్ x బార్ హోల్ పవర్ n అనే దాన్ని రీప్లేస్ చేయాలి. సో అప్పుడు మనకి ఏమవుతాయంటే కరస్పాండింగ్ ఫార్ములాస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ రీప్లేస్ చేశారనుకోండి, ఫస్ట్ మొమెంట్ అబౌట్ ఆరిజిన్ రీప్లేస్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈ ఆఫ్ ఏడా g ఆఫ్ x ఈక్వల్ టు x పవర్ n అన్నాం కాబట్టి x పవర్ n ఈజ్ ఈక్వల్ టు, సో దీన్నే మనం ఏమంటాం అంటే యాక్చువల్గా mn అని తీసుకుంటా ఉన్నాం కాబట్టి mn ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ x పవర్ n g ఆఫ్ x ప్లస్ x పవర్ n fx ఆఫ్ x dx. సో దిస్ ఇస్ ద ఫార్ములా. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా రీప్లేస్ చేసాం అనుకున్నాం. e ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు mn ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. సో దీంట్లో అయితే రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూ వస్తారు మనకి ఏమవుతుందంటే xi పవర్ n ఇంటూ ప్రాబిలిటీ p ఆఫ్ x. సో దిస్ ఇస్ ద రిలేషన్. ఇక్కడ ఎంత రాలే p ఆఫ్ xi, దిస్ ఇస్ ద రిలేషన్. సో సింపుల్ థింగ్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ తీసుకొని g ఆఫ్ x ఉన్న దగ్గర x పవర్ n రీప్లేస్ చేస్తే మనకి సింపుల్గా మొమెంట్ అబౌట్ ఆరిజిన్ వస్తుంది. అదే దాని ప్లేస్లోనే x మైనస్ x బార్ హోల్ పవర్ n కనుక రీప్లేస్ చేస్తామంటే మనకి సెంట్రల్ మూమెంట్ వస్తుంది.
mn equal to e of x power n, that is equal to integral minus infinity into x power n into fx of x dx. అది రెండవసారి e of x power n is equal to discrete value sigma x power n into p of x. ఇప్పుడు ఇందులో n ఒకసారి 0, n ఒకసారి 1, n ఒకసారి 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ మనకి n 0 పెట్టినప్పుడు m నాట్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే 0th మూమెంట్ ఇది ఏరియా అండ్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చిన ఫార్ములా ఇంటిగ్రల్ fx of x dx అంటే ద ఏరియా ఆఫ్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ప్రాపర్టీ నెంబర్ 2 అమ్మ. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మ. రెండవది కనుక్కుంటే x బార్ వచ్చింది, అంటే m1 ఈజ్ ఈక్వల్ టు x బార్. అదే n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసి e ఆఫ్ x స్క్వేర్ వచ్చింది. సో దేర్ఫోర్ ద సెకండ్ మూమెంట్ ఈజ్ ద మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ x. దీన్నే మనం మీన్ స్క్వేర్ వాల్యూ అంటాం. సో దట్ ఇస్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ x. తర్వాత మొమెంట్ అబౌట్ ద మీన్ ఆఫ్ సెంట్రల్ మూమెంట్, దాటి నుంచి చదువుతానే ఉన్నాం. ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ తీసుకున్న ప్లేస్లో ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ హోల్ పవర్ ఎన్ తీసుకోవాలి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ పవర్ ఎన్ తీసుకోవాలి. సో దాన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డి. అలాగే డిస్క్రిట్ కూడా అలాగే రాసాము. సో ఇది మనకి మొమెంట్ అబౌట్ ఆరిజిన్ అండి, సారీ మొమెంట్ అబౌట్ మీన్. ఇప్పుడు దీనిలో ఇందాక మనం రాసిన ఫార్ములాలో ఎన్ ఈక్వల్ టు 0, ఎన్ ఈక్వల్ టు 1, ఎన్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. అది ఇప్పుడు కూడా ఎన్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ 1 వచ్చిందమ్మ. ఇందాక కూడా 1 వచ్చింది, ఇప్పుడు కూడా 1 వచ్చింది. దేర్ఫోర్ ద 0th మూమెంట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. స్మాల్ పీడిఎఫ్ ఉంది అంటే ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. దేర్ఫోర్ న్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎం నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏరియా ఆఫ్ ద పీడిఎఫ్. ఎన్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసాం, ఈసారి మనకి ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. దేర్ఫోర్ న్యూ 1 ఈజ్ ఈక్వల్ టు 0, న్యూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చేదాన్ని మనం ఏమంటామంటే వేరియన్స్ అంటాం. సో దేర్ఫోర్ ఫర్ ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే మిమ్మల్ని ఎగ్జామ్లో రేపు వేరియన్స్ డెరైవ్ చేయమన్నాడు అనుకోండి, ఇది చేయాలి. సో వేరియన్స్ అంటే సింపుల్ థింగ్ ఏంటంటే ద మొమెంట్ అబౌట్ మీన్ లో n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చేదాన్ని మనం ఏమంటామంటే వేరియన్స్ అంటాం. n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసామమ్మా. సో దట్ ఈస్ న్యూ 2 విచ్ ఈజ్ ఆల్సో రిటన్ యాజ్ వేరియన్స్. ఇక్కడ సిగ్మా ఎక్స్ స్క్వేర్ గా రాస్తాం. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ దిస్ ఫంక్షన్. దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫంక్షన్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎఫెక్స్ ఆఫ్ ఎక్స్ అంటే సింపుల్ ఈ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే ఇక్కడ మనం చూసారా, ఇక్కడ ఎఫెక్స్ ఆఫ్ ఎక్స్ కాకుండా ఏదైతే ఉందో అదే ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ బార్ స్క్వేర్ ఉంది అంటే మీన్ వాల్యూ. ఇది ఎక్స్ కాదు ఉంది ఎక్స్ బార్ అంటే మీన్ వాల్యూ. మీన్ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి బయట రాయండి. అప్పుడు ఇంటిగ్రల్ ఎఫెక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే 1 దాని వాల్యూ. ద ఏరియా అండర్ ద కర్వ్ ఈజ్ 1 మైనస్ 2. ఎక్స్ బార్ కాన్స్టెంట్ బయట రాయండి అమ్మా. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఎఫెక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ అయ్యి. సో దేర్ఫోర్ e of x square plus x bar square into 1 and x bar square minus 2x bar ఆల్రెడీ ఉంది దాన్ని రాసాం. దీన్ని మళ్ళీ మనం ఏం రాయించండి e of x రాయించి e of x అన్న x bar అని రెండు ఒకటే కాబట్టి x bar రాస్తాం. సో e of x square plus x bar square minus 2x bar square. ఒక x bar ఒక x bar పోయిద్దామా. ఫైనల్ మనకి e of x by x square minus x bar square is equal to e of x square minus ఇప్పుడు x bar అనేదాన్ని మనం e of x గా రాయొచ్చు కాబట్టి e of x whole square గా రాస్తాం. ఫైనల్ దిస్ ఈజ్ m2 minus m1 whole square అమ్మ. అంటే దీన్ని మనం ఏమంటాం అంటే ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద మొమెంట్ అబౌట్ మీన్ అండ్ ద మొమెంట్ అబౌట్ ఆరిజిన్ అమ్మ. యాక్చువల్గా మనకు మొమెంట్ అబౌట్ మీన్ అంటేనేమో న్యూ2 అండ్ ఆరిజిన్ అంటేనేమో m2 minus m1 స్క్వేర్. రెండు కూడా మనకి మొమెంట్ అబౌట్ ఆరిజిన్ లో వర్డ్స్ అండి. m అనే వర్డ్ అక్కడ వాడతాం మనం. సో దేర్ఫోర్ న్యూ2 ఈజ్ ఈక్వల్ టు m2 minus m1 స్క్వేర్. ఈ ఫామ్ లో గుర్తుండాలి, చాలా చోట్ల మనం ప్రాబ్లమ్స్ లో కూడా యూజ్ చేస్తాము. అదే డిస్క్రీట్ వాల్యూస్ అనుకో అమ్మ, ఏం లేదు సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ పీ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ ఈ వాల్యూ రీప్లేస్ చేస్తాం ఎక్స్ మైనస్ ఎక్స్ ఐ ఎక్స్ బార్ స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. దీనికి సింప్లిఫై చేయండి, దీని ఏంటంటే సింప్లిఫై చేసి ఇంటిగ్రేషన్ ఉన్నదాన్ని మొత్తాన్ని దీనికి సింప్లిఫై చేయము అలా వదిలేస్తాం అంతే వేరియన్స్. నెక్స్ట్ వన్ స్టాండర్డ్ డీవియేషన్. ద రూట్ ఆఫ్ వేరియన్స్ ఇస్ కాల్డ్ as స్టాండర్డ్ డీవియేషన్. దేర్ఫోర్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్ వాల్యూ. సో దేర్ఫోర్ మనకు ఆల్రెడీ నాకు వేరియన్స్ m2 minus m1 స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు రూట్ అప్లై చేసాం కాబట్టి హోల్ పవర్ 1/2 అయిందంటే స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ వన్ క్యూ. ఇప్పుడు ఈ మొమెంట్ అబౌట్ మీన్ లేదా సెంట్రల్ మూమెంట్ లో n ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసి వచ్చే దాన్ని మనం ఏమంటాం అంటే క్యూ అంటాం. సో దేర్ఫోర్ అదే చెప్పుకుంటాం చూడండి. ద క్యూ ఆఫ్ ఎ డెన్సిటీ ఫంక్షన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఏ రాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద థర్డ్ సెంట్రల్ మూమెంట్. థర్డ్ సెంట్రల్ మూమెంట్ అంటే n వాల్యూ 3n. సో దట్ ఈస్ న్యూ3 ఆఫ్ ఎక్స్. సో న్యూ3 ఫైండ్ అవుట్ చేయాలి. న్యూ3 అంటే ఏంటి మనకి e of x minus x bar హోల్ క్యూ అమ్మ. న్యూ2 అంటే ఏంటి e of x minus x bar హోల్ స్క్వేర్. ఇక్కడ 3 ఉందనుకోండి, ఇక్కడ 3 ఉందనుకోండి, అప్పుడు పవర్ లో కూడా ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ 2 ఉందనుకోండి, ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 1 ఉందనుకోండి, ఇక్కడ 1 వస్తుంది. ఎందుకంటే
ఫార్ములా ఏంటి, న్యూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ పవర్ ఎన్ అమ్మ. ఇక్కడ ఎన్ ఉంటే ఎన్ రావాలి, 1 ఉంటే 1 రావాలి, 2 ఉంటే 2 రావాలి, 3 ఉంటే 3 రావాలి. సో ఇంటిగ్రల్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ క్యూబ్ ఇంటే ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దీన్ని మనం ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేస్తాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a² ప్లస్ 3ab². సో ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ సపరేట్ చేస్తాం, వాటి కరస్పాండ్ రిలేషన్స్ రాస్తాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎల్లో రీప్లేస్ చేసుకున్నాం. ఫైనల్ వి గెట్ ద రిలేషన్ విచ్ ఇస్ టు బి కాల్డ్ as ద క్యూబ్. ఇదే మనం డిస్క్రీట్ ఫార్ములా రాయాలి అన్నప్పుడు సింపుల్ గా ఏంటంటే డిస్క్రీట్ ఫార్ములా మనకి μ3 ఈజ్ ఈక్వల్ టు ఇది చూడండి ఇంటిగ్రేషన్ రాస్తాం, ఇక్కడ సిగ్మా రాస్తాం, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ క్యూబ్ అన్నాం. ఇప్పుడు ఎక్స్ఐ ఎక్స్ బస్ ఎక్స్ఐ రాస్తాం, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ క్యూబ్ ఇంటూ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ అనేది కంప్లీట్ గా మనకు ప్రాబిలిటీ అవుతుంది ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్. సో దట్ ఈస్ ద ఓన్లీ రిలేషన్. అది చేంజ్ ఏమి ఉండదు. ఇంటిగ్రేషన్ దగ్గర సిగ్మా, తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ అన్న దగ్గర పీ ఆఫ్ ఎక్స్. ఆ చేంజ్ చేసామంటే మనకి డిస్క్రీట్ ఫార్ములా కన్వర్ట్ అయిపోతుందమ్మా. సో దిస్ రిగార్డింగ్ అబౌట్ పీ. అండ్ లాస్ట్ వన్ దీంట్లో ఒకసారి మనం చెప్పింది కోఎఫిషియంట్ ఆఫ్ క్యూనెస్ అమ్మ. కోఎఫిషియంట్ ఆఫ్ క్యూనెస్ అంటే ఇక్కడ చూడండి ఈ ఫార్ములా చూడండి మీకు అర్థమైపోతుంది. పైన న్యూమరేటర్ లో ఉన్న టర్మ్ ఏంటి, న్యూ3 అంటే ఏం చెప్పండి, యాక్చువల్ గా క్యూ. ఇప్పుడే డిస్కస్ చేసాం మనం క్యూ. అలాగే కింద ఉంది సిగ్మా ఎక్స్ క్యూబ్. యాక్చువల్ గా సిగ్మా ఎక్స్ అంటే స్టాండర్డ్ డివియేషన్ అంటాం, సిగ్మా ఎక్స్ స్క్వేర్ అని అంటే వేరియన్స్ అనేవాళ్ళు. కానీ ఇక్కడ సిగ్మా ఎక్స్ స్క్వేర్ లేదు, సిగ్మా ఎక్స్ హోల్ క్యూబ్ లాగా ఉంది. అందుకని ఇప్పుడు దీన్ని మనం ఏం చెప్పాలి అంటే సిగ్మా ఎక్స్ అంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి, సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ న్యూ3 అంటే క్యూ, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ క్యూ టు ద క్యూబ్ ఆఫ్ ద, యాక్చువల్ దీన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ అంటాం, క్యూబ్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ అనొచ్చు. లేదా ఈ న్యూ3ని మనం ఇంకో మాట ఏమనొచ్చు అంటే థర్డ్ సెంట్రల్ మూమెంట్ అని కూడా అనొచ్చు. సో న్యూ3ని మనం డిఫరెంట్ గా చెప్పొచ్చు. ఇందా మనం క్యూ అని చెప్పాం, ఆర్ ఇక్కడ 3 అని ఉంది కాబట్టి థర్డ్ సెంట్రల్ మూమెంట్ అని కూడా అంటాం, థర్డ్ సెంట్రల్ మూమెంట్. ఈ రెంట్లో ఏదైనా వాడచ్చు. ఇప్పుడు చూడండి ద రేషియో ఆఫ్ ద థర్డ్ సెంట్రల్ మూమెంట్ అన్నది, లేదా క్యూ అని కూడా అనొచ్చు. ద రేషియో ఆఫ్ ద క్యూ టు ద క్యూబ్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ అనొచ్చు. లేదా ద రేషియో ఆఫ్ ద థర్డ్ సెంట్రల్ మూమెంట్ టు ద, యాక్చువల్గా సిగ్మా ఎక్స్ అనే దాన్ని మనం ఏమంటాం అంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ as స్టాండర్డ్ డీవియేషన్. బట్ దీనికి క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ అన్నాం. సో దిస్ ఇస్ ద సింపుల్ డెఫినేషన్ అండ్ దిస్ ఇస్ ద ఫార్ములా. సో దీస్ ఆర్ రిలేటెడ్ టు కోఎఫిషియంట్ ఆఫ్ క్యూస్ అమ్మా. అండ్ నెక్స్ట్ వన్ చూడండమ్మా, ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్. ద ఫస్ట్ వన్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ 0. దట్ ఈస్ ఇఫ్ k ఈజ్ ఏ కాన్స్టెంట్ దెన్ వేరియన్స్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆల్రెడీ ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం. The variance of x is equal to sigma x square is equal to μ2. μ2 అంటే సెకండ్ సెంట్రల్ మూమెంట్ అంటాం. It is equal to e of x square minus e of x whole square. Actually this is the formula. Minus e of x whole square. సో దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, e of x square అంటే m2 మైనస్ e of x అంటే m1, కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి m2 మైనస్ m1 స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదా అయ్యేది, అలా కాదు. ఎక్స్ స్క్వేర్ అంటే ఓన్లీ ర్యాండమ్ వేరియబుల్ స్క్వేర్ తీసుకున్నట్టు. ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే మొమెంట్ ఫంక్షన్ మొత్తాన్ని, ఎక్స్పెక్టేషన్ ఫంక్షన్ మొత్తాన్ని స్క్వేర్ చేసినట్టు. సో దేర్ ఫోర్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే m2 మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ అంటేనేమో m1, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఈ వర్డ్స్ ఎక్కడ వచ్చాయంటే మనకి ఎక్స్పెక్టేషన్ లో n వాల్యూ 1 n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చాము. ఓకేనా? సో నా ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం అంటే k తీసుకుంటున్నాం. సో దేర్ ఫోర్ ఇఫ్ x is equal to k, then therefore sigma k square is equal to μ2 is equal to e of k square minus e of k whole square, which is equal to, జనరల్ మనకి e of x ఫార్ములా ఏందమ్మా, x into f of x dx కదా. సో therefore minus infinite to infinite, ఇక్కడ x ఉండాల్సిన ప్లేస్ లో k స్క్వేర్ ఉంది కాబట్టి k స్క్వేర్ ఇంటూ fx of x dx మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్. చూడండి ఇక్కడ ఏమన్నా మనకి x ఉండాల్సిన ప్లేస్ లో e of k హోల్ స్క్వేర్ ఉందండి. అదేనా మనకుంది ఇక్కడ యాక్చువల్గా e of k హోల్ స్క్వేర్ ఉంది. సో e of k హోల్ స్క్వేర్, సో e of k ఫార్ములా ఏంటంటే k ఇంటూ fx of x dx. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి హోల్ స్క్వేర్ పెట్టారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్
integral minus infinite to infinite fx of x dx whole square. So now I think all of you know by using the property number 2, integral minus infinite to infinite fx of x dx is equal to 1. Therefore it is equal to k square into 1 minus k square into 1 whole square, that is equal to k square minus k square, that is equal to 0. That equal to 0. So this is the first property. ఒకసారి చూడండి, the variance of a constant is 0. అంటే ఏదైనా కాన్స్టెంట్ k తీసుకున్నాం అంటే దాని వేరియన్స్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి మనం. ఫస్ట్ వన్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు వేరియన్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సిగ్మా ఎక్స్ స్క్వేర్, వేరియన్స్ సింబల్ అది ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం సెకండ్ సెంట్రల్ మూమెంట్ అంటాం, దట్ ఈస్ μ2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది e ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ e ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఆల్సో రిటన్ యాజ్ m2 మైనస్ m1 స్క్వేర్. ఇప్పుడు x ఉన్న దగ్గర k సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. k సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సిగ్మా k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు μ2 ఈజ్ ఈక్వల్ టు e ఆఫ్ k స్క్వేర్ మైనస్ e ఆఫ్ k హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఫార్ములా ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ అండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లోపల ఏ ఫంక్షన్ అయితే ఉందో ఆ ఫంక్షన్ ఇంటూ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్ డి. ఇక్కడ k స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ k స్క్వేర్ ఇంటూ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్ డి మైనస్, రెండోది e ఆఫ్ k కి హోల్ స్క్వేర్ ఉంది, అందుకని ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ k ఇంటూ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాదు. ఇందులో k స్క్వేర్ బయటకు వచ్చిందమ్మా, ఇంటిగ్రల్ మైనస్ ఇంటూ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇప్పుడు స్క్వేర్ ను కూడా సపరేట్ చేస్తే k స్క్వేర్ చేస్తే k స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చింది. రిమైనింగ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ స్క్వేర్. నౌ by using the property number 2 of probability density function, that area under the curve is equal to 1. Therefore integral minus infinite effect of x dx is equal to 1. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, k స్క్వేర్ ఇంటూ 1 మైనస్ k స్క్వేర్ ఇంటూ 1 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అన్న 1 కాబట్టి k స్క్వేర్ మైనస్ k స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ ప్రాపర్టీ. ఓకే, నౌ సి ప్రాపర్టీ నెంబర్ 2. If k is a constant, if k is a constant, then for a random variable x, variance of kx is equal to k square into variance of x. var of kx is equal to k square into var of x. ఇది వస్తుందా రాదా అనేది ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో ప్రూవ్ చేద్దామండి. ఫస్ట్ థింగ్, ఫార్ములా కామన్, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ2 ఈజ్ ఈక్వల్ టు e ఆఫ్ x మైనస్ x బార్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ x మైనస్ x బార్ స్క్వేర్ ఇంటూ ఎఫెక్ట్ ఆఫ్ x dx. So this is the formula. So now x ఉన్న దగ్గర kx రీప్లేస్ చేయండి అమ్మా. అప్పుడు సిగ్మా kx స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు e ఆఫ్ kx మైనస్ kx బార్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు మనకి kx2 kx3కి మనం మీన్ వాల్యూ తీసుకున్నా కూడా మళ్ళీ k కామన్ వస్తుందమ్మ. కాబట్టి ఒకసారి జోన్ చూపిస్తాను. kx1 kx2 kx3 ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని మీన్ తీసుకుంటే మీకు ఏమవుతుంది చెప్పండి. మీన్ అంటే యావరేజ్, సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ kx1 ప్లస్ kx2 ప్లస్ kx3/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు, k కామన్ తీసామనుకోండి అమ్మ. k కామన్ తీసామంటే x1 ప్లస్ x2 ప్లస్ x3/3, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ దీని మొత్తాన్ని మీన్ ఆఫ్ x అంటాం. సో kx బార్ అవుతుంది. అంటే ఐ మీన్ దట్ ప్రతి ఎలిమెంట్ అనేదాన్ని మనం కేతో మల్టిప్లై చేసినప్పుడు దాని మీన్ వాల్యూలో కూడా k అనేది మనకి కాన్స్టెంట్గా అలాగే వస్తుందండి. అందుకని ఇక్కడ kx బార్ రాయాలి దీంట్లో కూడా. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఈ రెండిట్లోంచి మనం k కామన్ తీయచ్చు కదా. k కామన్ తీసామంటే e ఆఫ్ k స్క్వేర్ ఇంటూ x మైనస్ x బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. సో మీకు గుర్తుందా, మనం ఆల్రెడీ మన ఎక్స్పెక్టేషన్లో ఫార్ములా చెప్పాం. e ఆఫ్ ax ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ e ఆఫ్ x అని.
E of Ax is equal to A into E of x. So using that relation, ఇప్పుడు ఇది ఏ అనుకోండి, ఇది మొత్తం ఎక్స్ అనుకోండి. ఇప్పుడు మనం ఏ రాయొచ్చు, దీన్ని మనం కాన్స్టెంట్ ఏ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు కదమ్మా. ఈ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏ రాయాల్సిన ప్లేస్ లో మనకి ఎంత ఉందంటే కే స్క్వేర్ ఉంది కాబట్టి దట్ ఈస్ కే స్క్వేర్ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. సో దిస్ ఈస్ ప్రాపర్టీ నెంబర్ 2. మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎలా చెబుతున్నామో ఇక్కడ ప్రాపర్టీస్ కూడా సిమిలర్ గానే చెబుతున్నాం. అక్కడ ఫస్ట్ ప్రాపర్టీ మీకు గుర్తుందా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పాం, ఈ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ అని చెప్పి ఇక్కడ కూడా అదే చెప్పాం. ద వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వచ్చే ఆన్సర్ మారచ్చు, కానీ ఫస్ట్ మనం కాన్స్టెంటే తీసుకున్నాం. అక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ తీసుకున్నాం, ఇక్కడ వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ తీసుకున్నాం. అక్కడ రెండవది ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం. అక్కడ ఏడవసరికి ద వేరియన్స్ ఆఫ్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ దగ్గర మనం కేఎక్స్ రీప్లేస్ చేసినప్పుడు కే బయటికి రాగానే స్క్వేర్ వచ్చేసింది. సో ఆటోమేటిక్గా కే స్క్వేర్ అంటే బయటకు వస్తుంది అన్నమాట. సో దట్స్ వై కే స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం దీన్ని. సో దిస్ ఈస్ ఫైనల్లీ కే స్క్వేర్ ఇంటూ వేర్ ఆఫ్ ఎక్స్. కే స్క్వేర్ ఇంటూ వేర్ ఆఫ్ ఎక్స్. దిస్ is property number 2. And next one, third one. For a given random variable x, for a given random variable x, the relationship between the variance and the moment is given by sigma x square is equal to m2 minus m1 square. The variance sigma x square is equal to E of x minus x bar square. This is equal to ఇప్పుడు దీన్ని a minus b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేయండి. అప్పుడు E of x square plus b square and x bar square minus 2ab 2x into x bar 2 into x into x bar which is equal to ఎక్స్పెక్టేషన్ సపరేట్ చేసి E of x square plus E of x bar square minus E of 2 into x bar which is equal to మీన్ అనేది కాన్స్టెంట్ వాల్యూ అమ్మ. ఇందులో మీకు ఎక్కడ మీన్ కనపడినా దాన్ని బయట చేస్తాడు. సో E of x square ప్లస్ ఇది చూడండి ఇక్కడ ఏముందో మనకి మీన్ ఉంది కదా, ఇప్పుడే చదువుతున్నాను నేను. మీన్ అనేది కాన్స్టెంట్ అని చదువుతున్నాను. మీన్ కాన్స్టెంట్ కాబట్టి E of a ఈజ్ ఈక్వల్ టు ఏనైనా మనకు రూల్ E of కాన్స్టెంట్ a ఈజ్ ఈక్వల్ టు ఏ. సో బై యూజింగ్ దిస్ రిలేషన్ ఇది x బార్ స్క్వేర్ ఉంది కాబట్టి x బార్ స్క్వేర్ మైనస్ 2 కాన్స్టెంట్ x బార్ కూడా కాన్స్టెంట్ పోతే మిగిలేదు మనకి ఇంక E of x. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు E of x square ప్లస్ x బార్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ E of x ఈజ్ ఈక్వల్ టు x బారే కదమ్మా. వెరీ ఫస్ట్ లో చెప్పింది మనం అదే. ఎక్స్పెక్టేషన్ is also written as x bar. E of x is equal to x bar. Therefore x bar into x bar అంటే మనకి ఏమవుతుంది అంటే ఇది కూడా వాల్యూ x bar స్క్వేర్ అవుతుంది. ఒక x bar పోతుందమ్మా. ఫైనల్లీ E of x square minus x bar square. So by using moment about origin, E of x square is to be written as m2 minus x bar or E of x is to be written as m1. So therefore m2 minus m1 whole, m2 minus m1 square. So this is the relation between the variance and the moment about origin. The variance and the moment about origin. ఇక్కడ m2 m1 అనే వాటిని మనం moment about origins అంటాం. So this is the relation. Next one, property number 2. If x is a random variable, and a comma b are real constant, then ఇక్కడ రిలేషన్ మనకి the variance of ax plus b
ఇజ్ ఈక్వల్ టు, అది గుర్తుందా మీకు? ప్రాపర్టీ నెంబర్ 3 గుర్తుందామా? ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ ప్లస్ బిఎం. అలా ఇక్కడ వేరియన్స్ ఏంటంటే సింపుల్ థింగ్, మీకు తెలుసు కదా, ఇప్పుడే చెప్పాం. వేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఏమొచ్చింది చెప్పండి? ఏ స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అండ్ వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ బీకి ఎంత వచ్చింది? 0 వచ్చింది కదమ్మా. సో దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఇంటూ వేర్ ఆఫ్ ఎక్స్ అంతే రిలేషన్. ఆ రెండు క్లబ్ చేస్తే ఇది ఇచ్చిందండి. సో దిస్ ఇస్ ద రిలేషన్. ఇప్పుడు దీనికి ప్రూఫ్ చూద్దాం చూడండి. ప్రూఫ్ ఫస్ట్ వన్, వేరియన్స్ ఫార్ములా దీన్ని అప్లై చేద్దాం చూడండి. జనరల్ మనకు వేరియన్స్ ఫార్ములా ఏంటంటే ద వేరియన్స్ వేర్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ యాక్చువల్ దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సింది వేర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి తీసుకోవాలి. సో ద వేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్, ఇందులో మళ్ళీ ఏఎక్స్ ప్లస్ బి మైనస్ ఏఎక్స్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేసి తర్వాత రిమైనింగ్ వాల్యూస్కి వెళ్ళాలని చూడండి. సో యాక్చువల్ మనకి ఆల్రెడీ ప్రీవియస్గా మనకున్న ఐడియా ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ బార్ అంటే దీని మీనింగ్ ఎక్స్ బార్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు, ఇప్పుడు ఎక్స్ లాస్ట్ ప్లేస్ ఏఎక్స్ ప్లస్ బి మొత్తం ఉంది కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే ఈ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి అమ్మ. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఏ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ బి ఈజ్ బి. ఇప్పుడు దీన్ని అక్కడ మనం రీప్లేస్ చేసుకుందాం. దేర్ ఫోర్ వేర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఏఎక్స్ ప్లస్ బి ఈ ఏఎక్స్ ప్లస్ బి బార్ దగ్గర దీన్ని రీప్లేస్ చేయండి. దీన్ని రీప్లేస్ చేసేటప్పుడు ఏమవుతుంది మనకి? ఏ ఆఫ్ ఈ ఆఫ్ ఎక్స్ ప్లస్ మొత్తానికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. నౌ బోత్ బి అండ్ బి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, విచ్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఏఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో విచ్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్, ఈ రెండిట్లో నుంచి మనం ఏని కామన్ తీయచ్చు ఉండి బయటికి, బట్ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి కామన్ తీస్తే ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో. సో ఈ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఇది చూడండి ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని ఎక్స్ బార్గా రాయొచ్చు కదా, ఎక్స్ బార్ స్క్వేర్. దేర్ ఫోర్ ఈ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ అమ్మ. బై యూజింగ్ దట్ రిలేషన్, దిస్ ద రిలేషన్. ఈ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్. బై యూజింగ్ దిస్ రిలేషన్ ఇక్కడ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుందండి. అప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ వేరియన్స్ మనకి. సో వేర్ ఆఫ్ ఎక్స్. దేర్ ఫోర్ వేర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ వేర్ ఆఫ్ ఎక్స్ అమ్మ. సో దిస్ ద రిలేషన్, దిస్ ప్రాపర్టీ నెంబర్ 2. సో ఈ 4 ప్రాపర్టీస్ చాలే, 5th ప్రాపర్టీ మనకి ఇప్పుడు కంప్లీట్ అవ్వడం కొంచెం పెద్దది, రేపు క్లాస్లో డిస్కస్ చేద్దామమ్మా. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 4 ప్రాపర్టీస్లో 3 ప్రాపర్టీస్ మనం అక్కడ చెప్పిన వాటి సిమిలర్గానే ఉంటాయి ఎక్స్పెక్టేషన్లో. ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ 3 ప్రాపర్టీస్ మీకు గుర్తున్నాయా? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దట్ ఈజ్ ఈ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. రెండోది ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్. మూడోది ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ ప్లస్ బిఎం. సో ఇక్కడ కూడా మనం చెప్పిన 4 3 దానికి రిలేటెడ్. ద వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ వేర్ ఆఫ్ బి ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, లేదా వేర్ ఆఫ్ సమ్ ఏదైనా తీసుకోని పర్లేదు, వేర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, లేదా వేర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 0. సో వేర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ కే బి మీరు ఏది తీసుకుని ఇబ్బంది లేదండి. వేర్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ద వేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ వేరియన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే పారామీటర్ స్క్వేర్ అయి బయటకు వచ్చింది కాన్స్టెంట్. అది వేర్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. దట్ ఈస్ ప్రాపర్టీ నెంబర్ 2. And third one, the property number 3, the relation between the variance and the moment. So that is sigma x square is equal to m2 minus m1 square. ఇది ఆల్రెడీ మనం డెరివేషన్లో చేసాం, బట్ దాని ఇక్కడ ప్రాపర్టీ కింద కూడా చెప్పాం మనం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి వేర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇలా చెప్పాము వేర్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ వేర్ ఆఫ్ ఎక్స్, అప్పుడు ప్లస్ వేర్ ఆఫ్ బి అంటేనేమో కాన్స్టెంట్ గా 0, ఏ స్క్వేర్ ఇంటూ వేర్ ఆఫ్ ఎక్స్ అనేది మనం ప్రూవ్ చేయాలి. సో అదే ప్రూవ్ చేస్తాం.
సో ది క్లోజ్ ప్రాపర్టీ. ఒకసారి ఫోటో చూడండి. వేర్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఏం సార్ ఇట్లా రాస్తున్నారు అనుకోకుండా, దీనికి డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారు. అంటే దీన్ని మనం ఇలా రాయొచ్చు కదా, సిగ్మా ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు. ఆర్ దీన్నే మనం న్యూ2 అని కూడా రాయొచ్చు. యాక్చువల్ న్యూ2 అంటే ఫార్ములా ఏం చెప్పండి, ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఇక్కడ న్యూలో 2 ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ రాయాలి, న్యూ దగ్గర 3 ఉంటే క్యూబ్ రావాలి. సో దేర్ఫోర్ వేర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ కాదు ఏఎక్స్ ప్లస్ బి తీసుకోవాలి. సో ఏఎక్స్ బి సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వచ్చింది. దానిలో ఫస్ట్ వన్ ఈ సెకండ్ పారామీటర్ తీసుకున్నాం. ఆ సెకండ్ పారామీటర్ సింప్లిఫై చేసి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. బీలు క్యాన్సిల్ అయిపోయాయి. బీలు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత సో దాని రిమైనింగ్ దాంట్లో నుంచి ఏ స్క్వేర్ కామన్ తీస్తే కాన్స్టెంట్ బయటికి పోయింది. ఫైనల్లీ ఏ స్క్వేర్ ఇంటూ వేర్ ఆఫ్ ఎక్స్ మన ఆన్సర్ వచ్చింది. సో ది ప్రాపర్టీ నెంబర్ 4.